వెల్కమ్ టు నామ్సరే. ఈరోజు నేను ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా మంచి టేస్ట్తో ఓట్స్ కిచిడి కార్తీక మాసం స్పెషల్లో మనం ఉల్లిపాయ వెల్లుల్లి వాడకుండా చేసేటువంటిది. చూడండి, ఇక్కడ నేను 1 కప్పు ఓట్స్, అలాగే 1 కప్పు పెసరపప్పు, ఇందులోకి కొద్దిగా మిరియాలు, అలాగే పసుపు, ఉప్పు, అలాగే నీళ్లు పోస్తాను. నీళ్లు ఇక్కడ నేను 5 కప్పులు నీళ్లు తీసుకున్నా. 1 కప్పు ఓట్స్కి, 1 కప్పు పెసరపప్పుకి 5 కప్పులు కరెక్ట్గా తీసుకున్నా. ముందుగా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ మనం మూత పెట్టి లో ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, 1 విజిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లోనే అక్కడికి కొద్దిగా మాడినట్టుగా అనిపిస్తుంది. చూడండి, నేనంతా మొత్తం కలిపిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఇలాగా మొత్తం కలిపేసాను. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, మనకి ఒకవేళ ఆయిల్ వద్దు, నెయ్యి వద్దు అనుకుంటే ఇలాగైనా తీసేసుకోవచ్చు, టేస్ట్ బాగా ఉంటుంది. మనకి కావాలనుకుంటే పోపు పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ పోపు వేసుకుంటాను. ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి తీసుకున్నా. ఇందులోకే శనగపప్పు, మినప్పప్పు, అలాగే కొద్దిగా జీడిపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటాను. ఒక 2 ఎండుమిర్చి, ఎందుకంటే ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసుకోలేదు కదా, కారం కోసం ఇలాగ చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నా. అలాగే ఇందులోకి కొద్దిగా ఇంగువ కూడా వేస్తాను, మంచి టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం ముక్కలు, అలాగే కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు మనం పోపు పెట్టేసుకోవడమే. వేడిగా మనకి ఓట్స్ కిచిడి రెడీ అయిపోయింది. చూడండి, ఇందులోకి నేను వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా లేదు. మనకి కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా ఎలాగ చేసి పెట్టినామంటే టేస్ట్ ఉంటుంది, హెల్త్ కూడా బాగా ఉపయోగపడుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. వీడియో నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. చూడండి, దేవుడికి నైవేద్యం పెట్టడానికి కూడా చాలా బాగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.